భారతదేశంలోని ప్రముఖ సరస్సులు. దీన్ని భారతదేశం సరస్సుల అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారన్నమాట. భారతదేశంలోని ప్రముఖ సరస్సులు సాంబార్ సరస్సు, చిల్కా సరస్సు, ఉలార్ సరస్సు, గోవింద్ సాగర్ సరస్సు, చోలాము సరస్సు, కొల్లేరు సరస్సు, పులికాట్ సరస్సు, లోనార్ సరస్సు అనమాట. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఈ సాంబార్ సరస్సు అనేది రాజస్థాన్లో ఉందన్నమాట. ఇది మన భారతదేశంలోనే అతిపెద్ద భూపరివేష్టిత ఉప్పునీటి సరస్సు అనమాట. సాంబార్ సరస్సు అనేది భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. అలాగే చిల్కా సరస్సు ఒరిస్సాలో ఉంది. ఇది మన సముద్రంలో అతి పొడవైన ఉప్పునీటి లాగుంది అనమాట. సముద్ర తీర సరస్సు అనమాట ఇది చిల్కా సరస్సు అనేది. అలాగే ఉలార్ సరస్సు జమ్మూ కాశ్మీర్లో ఉందన్నమాట. ఇది మన భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు ఉలార్ సరస్సు. ఇది జీరవం నది వల్ల ఈ ఉలార్ సరస్సు ఏర్పడింది అనమాట. అలాగే గోవింద్ సాగర్ సరస్సు హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. ఇది మన దేశం కృత్రిమంగా నిర్మించిన అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది సెట్లెట్ నది వల్ల ఏర్పడింది అనమాట గోవింద్ సాగర్. చోలాం సరస్సు సిక్కింలో ఉంది. 2011 ఆగస్టులో ఈ సరస్సును సర్వే ఆఫ్ ఇండియా గుర్తించింది. ఇది మన భారతదేశంలో ఎత్తైన సరస్సు అనమాట. చోలాం సరస్సు ఇది 2011లోనే గుర్తించారు సిక్కింలో. అలాగే లోనార్ సరస్సు మహారాష్ట్రలో ఉంది. ఇది మన భారతదేశంలో ఏకైన గ్రేటర్ సరస్సు. అగ్నిపర్వత ప్రక్రియ ద్వారా ఏర్పడింది లోనార్ సరస్సు. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఈ లోనార్ సరస్సు ఏర్పడింది అనమాట. ఇది మహారాష్ట్రలో ఉంది. పులికాట్ సరస్సు ఏపీ తమిళనాడు సరిహద్దులో ఉందన్నమాట. ఇది ఏపీలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది లాగూన్ రకానికి చెందినదన్నమాట. కొల్లేరు సరస్సు ఏపీలో కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లా మధ్య ఏలూరు సమీపంలో ఉంది కొల్లేరు సరస్సు. ఇది అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది ఆక్స్వే రకానికి చెందిందన్నమాట. విస్తీర్ణం 250 చదరపు కిలోమీటర్లు ఉంటుందన్నమాట. కృష్ణా గోదావరి మధ్య పల్లపు ప్రాంతంలో ఈ కొల్లేరు సరస్సు ఏర్పడింది అనమాట. పల్లపు ప్రాంతంలో కృష్ణా గోదావరి మధ్య పల్ల ప్రాంతంలో కొల్లేరు సరస్సు ఏర్పడింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.